ఇండిపెండెన్స్ డే అంటే స్వాతంత్ర దినోత్సవం అంతే. దానికి మీనింగ్ ఏంటి టీచర్స్ చెప్పారా మీకు? తెలుసా? ఎవరికైనా తెలుసా? ఇక్కడ ఏంటి చెప్పండి, ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి చెప్పండి? బ్రిటిష్ వాళ్ళ నుంచి. వెరీ గుడ్, వెరీ గుడ్. బ్రిటిష్ వాళ్ళ నుంచి మనకు ఫ్రీడమ్ వచ్చింది. సో దానికోసమని మనం ఏం చేస్తాం? ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం కదా. సో ఒకనొక టైంలో మన ఇండియాకి బ్రిటిష్ వాళ్ళు వచ్చి, తెలుగులోనే చెప్తాను, నీట్గా వినండి, ఓకేనా? వింటారా చక్కగా? రైట్. సో కొన్ని రోజులకు ముందు, కొన్ని రోజులు కాదు కొన్ని సంవత్సరాలకు ముందు యాక్చువల్గా, సో అప్పుడు బ్రిటిష్ వాళ్ళందరూ వ్యాపార నిమిత్తం మన దేశానికి వచ్చి వ్యాపారం కోసం వచ్చిన వాళ్ళు మనలో ఉండే కొద్దిమంది అవినీతి పరుల వల్ల మన దేశంలో వాళ్ళ రాజ్యాన్ని ఆక్రమించుకొని మనల్ని బానిసలుగా చేసుకొని మన మీద రూలింగ్ చేసేవాళ్ళు అన్నమాట. సో మన వాళ్ళని ఏమంటే భారతీయుల్ని కూలి వాళ్ళుగా చేసుకొని వ్యాపారం కోసం వాడుకుంటూ వాళ్ళని బాధ పెడుతూ వాళ్ళని బానిసలుగా చేసి, బానిస అంటే ఏంటి, ఏం చెప్తే అదే చేయాలి, వాళ్ళు ఏం మాట చెప్తే అదే వినాలి. సో వీళ్ళకనేది సొంత ఆలోచనలు ఉండవు, ఏమీ ఉండదు, వాళ్ళని బానిసలు అంటారు. ఓకేనా అమ్మా? సో అలా చేసి భారతీయుల్ని అలా చేసి అక్కడికి వెళ్తావా? వెళ్తే అర్థమైందన్న? అలా బానిసలుగా చేసి మన భారతీయులందరినీ, ఇండియన్స్ అందరినీ వాళ్ళు అవినీతి పరులుగా వచ్చి మనల్ని యూజ్ చేసుకొని మన దేశం మీద అజమాయిషీ చెలాయిస్తూ అలా చేసేవారు అన్నమాట. చాలా రకాలుగా చిత్రహింసలు చేసేవాళ్ళు, మన ఆస్తులు లాక్కునేవాళ్ళు, మన భూములు, పన్నులు, శిస్తులు అని రకరకాలుగా వేధించేవారు భారతీయులు. అలాంటి టైంలో చాలా మంది, అంటే మనలాంటి మనుషుల్లోనే, సాధారణమైన పౌరుల్లోనే కొంతమంది, అతి కొంతమంది మాత్రమే వాళ్ళకి రెవల్యూషన్ వచ్చిందన్నమాట. తిరుగుబాటు తత్వం అంటే ఏంటి? మా దేశానికి మీరు వచ్చి మమ్మల్ని బానిసలు చేసి మమ్మల్ని ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నారు అన్నట్లుగా వాళ్ళు ఫీల్ అయ్యి తిరుగుబాటు ప్రకటించారన్నమాట బ్రిటిష్ వాళ్ళ మీద. అర్థమవుతుందా నాన్న? వింటున్నారా? ఎస్. మళ్ళీ నేను అడుగుతాను, నేనేం చెప్పానో మిమ్మల్ని అడుగుతాను కాబట్టి వినాలి, ఓకే? రైట్. సో బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు చేసేవాళ్ళు, సో వాళ్ళల్లో మనకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గాంధీ గారు, అలాగే నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్, ఇంకా అల్లూరి సీతారామరాజు గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్, మేక్ హిమ్ టు సిట్, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి, ఇలా చాలామంది నాన్న తెలిసిన వాళ్ళు. అతి